ఇంట్లో నుంచి మా ప్రయాణము సరస్వతి పుష్కరాలకి బయలుదేరుతున్నాం. ఎటు వెళ్తున్నాం? కాళేశ్వరం ముక్తేశ్వరం టూర్ వెళ్తున్నాము. అంత ఇప్పుడు పుష్కరాలు కదా, 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే పుష్కరాలను దర్శించడానికి, అదేంటి అందులో స్నానం చేయడానికి వెళ్తున్నాం. మా ప్రయాణం మొదలైంది. అంటే నాకు తెలిసిన విషయాలు మీతో ఈ పుష్కరాలకు సంబంధించింది ఏంటి, దాని ప్రత్యేకత అనే దాని గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మేము కాళేశ్వరం ప్రయాణం మొదలుపెట్టినాము. ఈ పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. మనకు తెలంగాణలో మాత్రం ఇదే మొదటి పుష్కరాలు. ఇది 12 రోజులు సరస్వతి పుష్కరాలు ఉంటాయి. మే 15 నుంచి 26 వరకు ఈ పుష్కరాలు జరుగుతాయి. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళి రావచ్చు. ఈ కాళేశ్వర పుష్కరాలు జరుగుటకు 20 కిలోమీటర్స్ అయితే సరస్వతి పుష్కర ఘాట్ వద్దకైతే చేరుకుంటాము. మేము ఉదయం 7:30 గంటలకి సిద్దిపేట నుంచి బయలుదేరినాము. సిద్దిపేట నుంచి కాళేశ్వరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చారిత్రాత్మక పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం. అయితే ఈ పుష్కరాలు గురువారం మే 15 తెల్లవారుజామున ప్రారంభమైనాయి. 12 రోజులు ఈ పుష్కరాలు సరస్వతి పుష్కరాలు జరుగుతాయి. మేము ఇది 4th డే బయలుదేరినాము. కొద్దిగా ఈ పుష్కరాలకి సంబంధించి ప్రత్యేకత ఏంటని చెప్తాను. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఫుల్ ప్యాక్ అయిపోయినాము. 12:30కి ఎంటర్ అయినాము, ఆల్మోస్ట్ 3:30కి ఎగ్జిట్ అయిపోయినాం. చాలా స్ట్రగుల్ అయిపోయినాము. అంటే మేము ఫుడ్ తీసుకుపోయినాం కాబట్టి పెద్దగా ప్రాబ్లం అనిపించలేదు. ఎవరైనా చిన్నపిల్లల్ని తీసుకొని వాటర్ కానీ, ఫుడ్ కానీ, ఫ్యూయల్ కానీ అట్లాంటివి లేని వాళ్ళు మాత్రం అక్కడ చాలా ఇబ్బంది పడ్డారు. అంటే 1 వే అన్నట్టుగా, ఎగ్జిట్ ఎంట్రీ సేమ్ వే. ఎక్కడ మధ్యలో ఒక వెహికల్ ఇరుక్కుపోయినా కానీ లైన్ అంతా బంపర్ టు బంపర్ వెళ్ళిన పరిస్థితి అయితే వచ్చింది. అయితే ఇంకా మొత్తం పైన అయితే కాళేశ్వరంకు వెళ్ళినాము. మంచిగా అనిపించింది. అంటే వెళ్ళాలి, పుష్కరాలకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో అయితే వెళ్ళినాము. ఇది చెప్పినా కదా, ఈ కాళేశ్వరం త్రిలింగ క్షేత్రంలో పూజింపబడే కాళేశ్వరంలో ఇది ఈ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమానికి చాలామంది భక్తులైతే తరలి వచ్చారు. ఇక్కడ చాలాసేపు ప్యాక్ అయిపోయి ఉన్నాము. అంటే అందరికీ పుష్కరాలు చూడాలనే, వెళ్ళాలి, స్నానాలు చేయాలనే కోరికలు ఉంటాయి కాబట్టి వెళ్ళాము. ఇది గోదావరి ప్రాణహిత, పాతాళ సరస్వతి అంటే అంతర్వాహిని నదులు అంటే సంగమ స్థలమైన త్రివేణి సంగమం అని చరిత్ర. అందుకే ఈ గోదావరిలో అందరూ స్నానాలు చేస్తే పుణ్యమైన వస్తుంది అని. ఉత్తరాదిలో ఇది 4 చోట్ల, దక్షిణాదిలో మాత్రం తెలంగాణలో కాళేశ్వరం మాత్రమే ఈ పుష్కర ఘాటు అని చరిత్ర చెప్పింది. నది పుట్టిన చోటుగా గుర్తించిన ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, ఉత్తరప్రదేశ్లోని గంగా, యమున, సరస్వతి అంతర్వాహిని నదులుగా భావించి ఈ పుష్కర స్నానం అయితే పుష్కరాలు అని మాత్రం పిలుస్తారు. ఈ పుష్కర స్నానం పుణ్యఫలం అయితే నేను కొద్దిగా నాకు తెలిసింది మీకు చెప్తాను. పుష్కర స్నానం ఎంతో పుణ్యఫలం. నదీ స్నానాలు చేస్తే మానవ జీవితంలో చాలా తెలుసో తెలియకుండా చాలా తప్పులు చేస్తాం కదా, ఆ పాపాలు తొలగుతాయని పురాణాల్లో చెప్తారు. అందుకని ఈ పుష్కర స్నానాలను ఆచరించడం అది మంచిది అని చరిత్ర చెప్పడం వల్ల అది. అందులోనూ నేను పితృదేవతలకి అంటే గంగా పుష్కర స్నానాల్లో భాగంగా పితృదేవతలను తలుసుకొని ఇక్కడ పిండ ప్రదానం చేయడం కూడా చాలా ముఖ్య ఉద్దేశము. అయితే మా కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ తండ్రి వీళ్ళను తాతల్ని ముత్తాతల్ని గుర్తు చేసుకుని ఇక్కడ
పిండ ప్రదానం అయితే చేయడం జరిగింది. ఆ పిండ ప్రదానానికి రాజమండ్రి నుంచి పూజారులు వచ్చి మంచి సాంప్రదాయంగా పూజ చేసినారు. ఇక్కడ మట్టి లింగం తయారు చేసి అందులో కుంకుమ వేసి అదే లింగంగా భావించుకొని మనం పూజ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ముందుగా పిండ ప్రదానం చేసేవారు కంఠ స్నానం చేసి తల మునగకుండా కంఠ స్నానం చేసి పిండ ప్రదానానికి సంబంధించిన పూజా సామాగ్రి కూడా అక్కడే 120 రూపీస్కి మనకి కావాల్సిన నల్ల నువ్వులు, బుక్క గులాలు, అట్లా వరిపిండి అవన్నీ సమకూరుస్తున్నారు. ఇంకా పంతులకి దక్షిణ మాత్రం మనకు తోచినంతగా మనం ఇచ్చుకోవచ్చు. అది మన ఇష్టము. పెద్దలని తలుచుకొని ఇచ్చుకోవడం అది మనకున్న ఆలోచన. అయితే మేమైతే మా మామయ్య గారి పేరు మీద మేము పిండ ప్రదానం అయితే చేయించినాడు మా వారు. అలాగే మా ఫాదరు, మా బావగారు అయితే వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యుల గురించి వాళ్ళు చేశారు. అలా అందరూ అంటే ఇంకా మనం ఒక ఫ్యామిలీగా వెళ్ళినప్పుడు మా పూజారి కూడా ఎవరి ప్లేట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ గోత్రనామాలు చదివి పిండ ప్రదానం అయితే చేశారు. ఇలా పిండ ప్రదానం చేసిన తర్వాత చాలా సాంప్రదాయంగానైతే చేశారు. అంటే మనం ఇంట్లో చేస్తే పుణ్యము అంటే మనం ఇంట్లో ఎవ్రీ ఇయర్ చేస్తాము. ఇట్లాంటి నది ఇలా పెద్దలని తలుచుకొని పుష్కరాల సమయంలో మనం పిండ ప్రదానం చేస్తే అందరికీ అంటే తరతరాల పెద్దవారికి కూడా ఇది ముడుతుంది అని చెప్పి నమ్మకం. హిందూ సాంప్రదాయంగా ఇదొక నమ్మకము. ఆ నమ్మకమే పెద్దలు ఆశీర్వాదం మనకు కలుగుతుంది అనే నమ్మకంతో మాత్రం ఇలా పిండ ప్రదానం. ఆ తర్వాత మేము గోదావరికి దీపాన్ని సమర్పించాము. అంటే మనం గోదావరికి దీపధూప నైవేద్యం సమర్పించడం జరిగింది. మొత్తం మీద మా పుష్కర స్నానం అయితే ముగించుకున్నాము. అందరం ఇలా స్నానాలు చేసుకొని వచ్చాము. మా అమ్మ భయపడుతుంది, అందుకని నేను సపోర్ట్ చేసి ఉన్నాను. ఇంకా అక్కడ ఫెసిలిటీస్ అని అంటే ఇంకా అది చెప్పలేం కదా. మనకు కొంతమంది వెళ్తేనే కొన్ని దేవాలయాలకి అన్ని ఫెసిలిటీస్ దొరకవు. ఇది పుష్కరాల సమయం కాబట్టి మనం అన్నీ ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ వచ్చే ప్రజలు కూడా మన ఇల్లుగానే భావించుకొని నీట్గా ఉండడం నేర్చుకోవాలి. మా స్నానం అయిపోయింది. ఇంకా టెంపుల్ ఇక్కడ టెంపరవరీగా టెంపుల్ అరేంజ్ చేశారు, చాలా బాగుంది. ఈ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం గర్భగుడిలో 2 శివలింగాలు ఉంటాయండి. ఇది ప్రత్యేకత ఉండడం ఇదే విశేషం. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామి ముక్తిని ఇస్తుండడంలో యముడికి పని లేకుండా పోయిందట. అంటే ఆ చరిత్రలో కొద్దిగా నేను అక్కడ చదివాను, దాని గురించి నేను మీతో చెప్తాను. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా యముని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చొమ్మన్నాడట. ముక్తేశ్వరుణ్ణి చూసి యముణ్ణి దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని, వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు. ముక్తేశ్వర స్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే లింగంలో 2 రంధ్రాలు ఉంటాయట. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు గోదావరి ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తాయని చరిత్ర చెప్పింది. మొత్తం మీద పుష్కర స్నానము, తిరుగు ప్రయాణము సమయం చాలా పట్టింది, కానీ ప్రశాంతంగానే జరిగిపోయింది. వెళ్ళొచ్చు ఎవరైనా ప్రజలు అందరూ. అంటే ఆశీర్వాదం దొరుకుతుంది స్వామివారిది అనే
ఆలోచన మనకు ఉంటే నిజంగా శివుడు మనకు ఏ ఆటంకం లేకుండా మన ప్రయాణం అయితే సాగిస్తాడు. నేనైతే చాలా నమ్ముతాను. వెళ్ళడానికి కొద్దిగా పిల్లల్ని తీసుకెళ్ళడము ఇలాంటి కనీసం కానీ అక్కడ మాత్రం నేను మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే పోలీసింగ్ మాత్రం ఎక్కడికక్కడ ఫుల్ మనకి ఏదైనా గైడ్ చేస్తున్నారు. మంచి రెస్పాన్స్ ఉంది, చాలా బాగుంది. ఇంకా అన్ని చిన్న చిన్న సోషల్ మీడియాలో వచ్చినాయి అన్ని నమ్మాల్సినంత అవసరం అయితే లేదు. అక్కడ అంతా మనం ఇబ్బంది పడేంత పరిస్థితి అయితే లేదు. అక్కడైతే ఎడ్ల బండ్ల మీద పెద్దవారిని తీసుకెళ్తే ఎడ్ల బండ్ల మీద స్నానాల ఘాట్ వద్దకి కూడా తీసుకెళ్తున్నారు. ఓకే, తప్పకుండా వెళ్ళండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.